హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సిబిల్ స్కోరుపై ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే సిబిల్ స్కోర్కు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సిబిల్ స్కోర్కు సంబంధించిన ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆర్థిక విషయాల్లో ప్రతి వ్యక్తికి సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇది తక్కువ వడ్డీకే రుణం పొందటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్కి సంబంధించిన కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక కస్టమర్ సిబిల్ స్కోరును ఆర్థిక సంస్థలు 15 రోజుల్లోగా అప్డేట్ అయితే చేయాలి. ఒక కంపెనీ కస్టమర్ క్రెడిట్ రిపోర్టు తనిఖీ చేయాలంటే కస్టమర్కు ఆ సమాచారాన్ని ఖచ్చితంగా అందించాలి. ఇక ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో సమాచారం కూడా ఇవ్వాలి. ఇక క్రెడిట్ అభ్యర్థనను తిరస్కరించిన కంపెనీ అందుకు గల కారణాలను కూడా కస్టమర్కు తప్పకుండా తెలపాలి. ఒక కస్టమర్ డిఫాల్ట్ స్థితికి చేరుకోబోతున్నట్లయితే సంబంధిత సంస్థ ముందుగానే కస్టమర్కి తెలియచేయాలి. ఇక క్రెడిట్ కంపెనీలు గరిష్టంగా 30 రోజుల్లోపు కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించాలి. ఒకవేళ అలా చేయకపోతే రోజుకు ₹100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ పూర్తి క్రెడిట్ నివేదికను ఆయా క్రెడిట్ కంపెనీలు ప్రతి సంవత్సరం వినియోగదారులకి అందించాలి. ఈ విధంగా అయితే ఆర్బీఐ సిబిల్ స్కోర్కి సంబంధించి కొత్త నియమాలు రూల్స్ అయితే తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.